జరగబోయే 15వ తేదీ ఆదివారం ఉదయం 10:30కి డాక్టర్ బాబు జగజ్జీవనరావు భవనంలో మాదిగల ప్రతినిధుల సదస్సు, అన్ని మాదిగ సంఘాలు, అదేవిధంగా మాదిగ ఉద్యోగులు, మాదిగ మేధావులు, మాదిగ స్టూడెంటు, మాదిగ మహిళలు అందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమానికి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణని మనం ఎలా సాధించుకోవాలి, అదేవిధంగా రేపు కమిషనర్ గారి ఏకసభ కమిషనర్ గారికి ఏ విధంగా మనం ఈ వర్గీకరణ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఆయనకు ఒక మెమరాండం ఇవ్వడం కూడా, దాన్ని మనందరం కూర్చొని చర్చించుకొని దానికి రాజీవ్ కమిషన్ ఏకసభ్య కమిషనర్ గారికి మన అసోసియేషన్ తరఫున మన మాదిగలో ప్రజెంటేషన్ను ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా మనకు వర్గీకరణ ఎట్లా జరిగితే మేలుగా ఉంటుంది అనే విధంగా అందరం చర్చించుకొని అన్ని కులాలకి 59 ఉపకులాలకు కూడా అందరికి సమానంగా జరిగే విధంగా మనందరం చర్చించుకొని దాని ప్రకారమే కూడా మనందరం కూడా చర్చించి దాన్ని మన కమిషనర్ గారికి ఇవ్వాల్సిందిగా రేపు ఆదివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లాలో ఉండే మాదిగలందరూ కూడా తప్పకుండా 10:30-11 లోపల వచ్చేసి ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అనేది అన్ని ఉపకులాలకి సమన్వయం జరిగినప్పుడే అంబేద్కర్ గారు, డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారు, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంచిన ఫలాలను కూడా అందరూ సమానంగా పంచుకుంటేనే, అందరికీ సమన్వయం జరిగితేనే అందరం ఎస్సీలు అందరం బాగుండాలనే ఉద్దేశంతో 59 ఉపకులాలకి న్యాయం జరిగే విధంగా రేపు చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.